మన తొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. ఈ వీడియోని చూస్తే కొంతమందికి మనోభావాలు పక్క దెబ్బతింటాయి. ముందుగానే చెప్తున్నా, మీకు దెబ్బతింటే అన్న ఉద్దేశంతో నేను చెప్పకోకుండా చెప్పే తీరుతా. ఈయన ప్రయత్నం చేయాలి. ఎక్కడ? సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ అంట. దుర్గమ్మ పండుగ జరుగుతుందంట. దుర్గమ్మ పండుగ జరుగుతుంటే అంత ఊరోళ్ళంతా కలిసి బోనాలు తీసుకుపోయారంట. మంచిగా డప్పులు కొమ్ములు పెట్టుకున్నారంట. జోరుగా ఓసివా అనుకుంటూ పోయారంట. జై దుర్గమ్మ తల్లి అనుకుంటూ పోయారంట. తీరపోయినాక బోనాలు అనుకునిపోయినాక అమ్మవారికి బోనాలు పెట్టాలి కదా. ఫస్ట్ బోనాలు తీసుకురాగానే ఆ కులములది ఆలోది ఇదో అన్ని బోనాలు పెట్టిరంట. ఇక మును వెనుక మునుగు వెళ్తుంటే దళితుల బోనాలు వచ్చినాయంట. దళితుల బోనాలు రాగానే ఎమ్మటే వచ్చిరంట అధిక కుల పొల్లు అడ్డు తిరిగిరంట. మీరు దళితులు మా దుర్గమ్మ గుడికి వస్తారు, మీరు అట్టెట్టొస్తారు, మీరు ఈ గుళ్ళే పెట్టవద్దని చెప్పిరంట. మరి వీళ్ళు ఊరంతా తిరిగేటప్పుడు బోనాలు ఎత్తుకొని ఊరు తిరిగేటప్పుడు కళ్ళు పెళ్ళికి వస్తున్నాయి వీళ్ళందరికీ. ఏడిపోయినాయి మరి అప్పుడే చెప్పొద్దు. వాళ్ళ ఇంటికాడికి పోయి బోనం తెస్తేటప్పుడు మీ బోనాలు తీసుకురావద్దంటే కాకపోయిందా? ఒకవేళ మీ దేవుడు ఒప్పుకోకుంటే, లేదు మీరు బోనం ఆడ పెడుతుంటే దుర్గమ్మ దేవత బయటకు వచ్చి ఎవరైనా ఆయన ఈ దళితుల బోనాలు తీసుకొచ్చారు, మీ అధిక కులపుల బోనాలు గిడ పెట్టుకున్నాక మీరు పెట్టినాక గాల బోనాలు తీసుకొస్తే నేను మెచ్చనుగా అని అనొచ్చున్నా ఈ సన్నాసులకు. ఎక్కడ పోతుంది సమాజం ఏమర్థమవుతలేదు. ఇక కొంతమంది మేము ధర్మరక్షకులం, ధర్మోద్ధారకులం, గీసపోయి పెద్ద పెద్ద మాట్లాడుతూ ఏడబండొచ్చు వీళ్ళంత. ఇప్పుడు ఏడిపోవచ్చు అంటే దేవుడు దళితులకు ఓ దేవుడు, జర వేరే వాళ్ళకు ఓ దేవుడు, అధిక కులములకు ఓ దేవుడు, అధిక వర్గాలకు ఒక దేవుడు గిట్ట ఉంటాడులా. ఇక కొంతమంది సన్నాసులు అంటారు తీసేయాలి రిజర్వేషన్. యాడికి వెళ్ళిపోతారు నాయన రిజర్వేషన్లు. రిజర్వేషన్ల మీద వాడి ఏడుస్తారు కొంత సన్నాసులు. ఎట్టపోతే చెప్పురిగా మరి పోవాలి కదా. వీళ్ళంతా ఈ సిద్దిపేట జిల్లాకు పోవాలి కదా, ధర్మరక్షకులంతా పోవాలి కదా. పోయి మరి ఇది ఎంతవరకు కరెక్ట్ రా? ఇంకా వాళ్ళు అంటారంట మీరు ఈ దుర్గమ్మ గుడిలోకి రావద్దు, మీకు కావాలంటే ఇంకొక గుడి కట్టిస్తాం. మరి ఈడ దుర్గమ్మ గుడికి వీళ్ళు రావద్దు అన్నారు. మరి ఇంకో గుడి కట్టిస్తే మరి ఆడ దుర్గమ్మ కాకుండా మళ్ళీ ఇంకోళ్ళు ఉంటారు సాడా. వాళ్ళు వాళ్ళు కూడా దేవతలు ఉంటారు కదా. మరి వాళ్ళు రాణిస్తున్నారు వచ్చినా అంటే ఈడ మాలవాదిలకు ఒక దేవుడు, బీసీలకు ఒక దేవుడు, ఓసీలకు ఒక దేవుడు, గిన్ని రకాలుగా ఉంటుండొచ్చు వాళ్ళ. నిజంగానే వాళ్ళు అందరి పుత్ర కలిసి ఒకటే గుడి కట్టుకోరు. ఏ కులం వాళ్ళకి ఆ కులం గుడే ఉంది, పలానా కులం వాళ్ళకు ఒకటే గుడి ఉంది, మా కులం వాళ్ళు కట్టుకున్న గుళ్ళకు మీరెట్టొస్తారంటే గదో లెక్క అనుకుందాం. అందరి పొత్తుల గుడేనా? అందరేమటి బోనాలు తీసుకొరే వచ్చిరి. మరి వాళ్ళు బోనాలు తీసుకొస్తేప్పుడు మీ కళ్ళు పెళ్ళికి పోయినాయా? మరి అప్పుడే అడగొద్దా ఏం ఎక్కడికి వస్తున్నారు మా ఎమ్మటని? ఇంత సిగ్గిదప్పిపోయిన వాళ్ళు ఉన్నారు అయ్యా. నాకైతే అర్థం కాదు వీళ్ళని చూస్తే. నిజంగా యాశప్తులకు వచ్చినా కానీ ఇలా సిగ్గి రాకుండా వస్తుంది. ఏడబడినారు నాయన కులాలు. ఇంతసేపటికి పొద్దున్న లేస్తే కులాలు. ఇక మతం విషయానికి వస్తే మతం మారొద్దు. మతం మార్పిడి చేసుకుంటే రిజర్వేషన్లు వర్తించవు. మరి కిసోని కథలు పట్టాక మరి మతాలు మారకుంటే ఏం చేస్తారు చెప్పు. అంటేనేమో కొంతమందికి మింగుడు పడతా కొంతమందికి. ఇప్పుడు సనాతన ధర్మం గొప్పది నేను కాదనను, హిందూ దేవుళ్ళు గొప్పలు నేను కాదు. వీళ్ళు కూడా హిందువులే కదా. ఇప్పుడు క్రైస్తవులు ముస్లింలు అయితే తీసుకురారు కదా బోనాలు. మరి వీళ్ళు తెచ్చిన వాళ్ళు హిందువులేనా? మరి ఈ హిందువుల బోనాలు హిందువుల బోనాలు అందరు కొనపోయి ఆ హిందూ దేవత దగ్గర దుర్గమ్మ దగ్గర పెడితే దేవత వచ్చేమన్నా ఆబ్జెక్షన్ చెప్తుందా? ఎట్టా తీసుకొచ్చిర్రా నాకు వీళ్ళకు దళితుల బోనాలు అని చెప్తుందా? మరి ఇక మతాలు మారకుంటే ఏం చేస్తారు చెప్పుది. గిట్ట అంటే కొంతమంది అంటారు అమ్మకి గాలకేమో సపోర్ట్. ఎవరికి సపోర్ట్ ఏం చేయనక్కర్లేదు, ఉన్నది ఉన్నట్టు మాట్లాడాలి. ఇప్పుడు క్లియర్గా పేపర్కి వచ్చిన ముచ్చట, నేనేం అబద్ధం చెప్పాల్సిన ముచ్చట కాదు. సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్లో జరిగింది ఈ ముచ్చట. జగదేవ్పూర్ పక్కపోయి ఇంకో చిన్న గ్రామంలో జరిగింది. మరి వాళ్ళ ఊళ్ళో ఉన్న పెద్ద మనుషులు కాదు, యువకులైనా కాదు, చదువుకోకుండా వచ్చినా ఎంతో కొంత జ్ఞానం అయితే ఉండాలి కదా. మరి వాళ్ళకో దేవుడు మనకో దేవుడు ఏందిరా? మళ్ళీ ఇప్పటికిప్పుడు మళ్ళీ వాళ్ళకు ఇంకో గుడి కట్టిస్తే మళ్ళీ పైసలు ఖర్చు అవుతాయి. మరి ఈ పైసలని వసూలు చేసి మళ్ళీ గుడి కట్టియాలని ఏముంది? సరే మన వెనకంగా పెట్టుకోవాలి. ఇప్పుడు కొంతమంది ఉంటారు కులాల వారీగా పెద్ద మేతరని, లేకపోతే కొంతమంది పెద్దలు ఉంటారు కదా. వాళ్ళ బోనాలు పెట్టినాక మును వెనుక మును బోనాలు పెడుతూనే ఉంటారు. మరి లాస్ట్ కన్నా పెట్టిపోయారు. చివరికి ఏగలేక గోడుని ఏడ్చుకుంటా దుర్గమ్మ తల్లి మమ్మల్ని మన్నించని ఆ గుడికి జరంత అవతల దూరంలో పెట్టుకొని బోనాలు పెట్టి ఆడ దేవిని మొక్కి పత్తలేకుండా ఇంటికి పోయిరంట. గింత అధ్వానంగా తయారవుతారు రోజుకు. అంతరిక్షంకు పోతున్నాం రాకెట్ వేసుకొని. ఇంకా ఊళ్ళల్లో మాత్రం ఇంకా కులాల ముచ్చట మాత్రం మర్చిపోతలేము. సస్తాప్పుడు కులం వస్తుంది, సస్తాప్పుడు వస్తుందా? ఏమొస్తుంది? ఏమి రాదు. నీ ఒంటి మీద ముడతాలు కూడా విక్కొని కొడతారు.
నోటి మీద ఉన్న బట్టలు కూడా కట్ చేసినాక కత్తిరించినాకనే పంపిస్తారు బోందలకి వేస్తే అప్పుడు ఏం కొనబోతారు చెప్పురిగా. ఇక కొంతమంది చెప్తుంటారు, ఓ మేము మా ధర్మం గురించి మేము కొట్లాడతాం, సస్తాం, చంపుతాం, ఐసా పైసా కైసా అంటారు. మరి ఎక్కడ పోయిరు? మరి సిద్దిపేటకు పోయిరా పోరి. సిద్దిపేటకు పోయి బరాబరిగా వాళ్ళని గుళ్ళకి ఎందుకు రానియలేదు? వాళ్ళు అడుగు పెడితే గుడి మైల పడుతుంటే ఏడెట్ట మైల పడ్డది? ఇంతమంది పోగా మైల పడింది, ఈ దళితులు పోతేనే మైల పడ్డదా? మరి మైల పడితే ఏ రకంగా ఉంటుంది కా మైల? చూపించాలి కదా. చూపిస్తారు వాళ్ళన్నా? ఓళ్ళు చూపించారు. మళ్ళీ కాకపోతే ఏమంటారంటే ఎక్కువ ఈ దళితులంతా మతాలు మారుతారు. ఏమక్కర మారుతారు? అలాగే ఏమన్నా బుద్ధి ఏమైనా సోక మారుతందుకు? ఇప్పుడు మన దగ్గర మన ఇంట్లో బువ్వ కరెక్ట్ ఉంటే మన ఇంట్లోకి ఎందుకు పోతాం? ఈడ కరెక్ట్ లేకనే అడక తింటాను పోయేది అవతలికి. ఇప్పుడు మన గుళ్ళకు మనల్ని మనం రాణిస్తే ఇంకో మతంలోకి ఏమెక్కర పోతారు వీళ్ళంతా. గిట్ట అంటే అన్నోడు మళ్ళీ వీళ్ళ దగ్గర బదనాం అవుతాడు. వీళ్ళు కరెక్ట్ మాట్లాడరు, ఈ ఛానళ్ళు గాలకు సపోర్ట్ చేస్తారు. ఎవరికి ఏం సపోర్ట్ చేయనక్కర్లేదు, ఉన్నది ఉన్నట్టు మాట్లాడాలి, లేని లేనట్టు మాట్లాడాలి. వాస్తవమే, అవాస్తవం మాట్లాడాలి.